సార్ రాజధాని నిర్మాణం అనేది ఈ 4 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? దానిపై మీ స్పందన ఏంటి? దాని మీద ఒకే ప్లేస్లో అన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడతాం తప్పండి. మీరు జిల్లాకి పారిశ్రామికీకరణ చేస్తానన్నారు గౌరవనీయులైన చంద్రబాబు గారు. అది చెయ్యాలి. ఏ జిల్లాలో అయితే ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి, గుజరాత్లో చూడండి, మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి మోడీ గుజరాత్ మేక్ ఇన్ గుజరాత్ చేసాడు. చూడండి మీరు, నేను అదే గుజరాత్ అంతకుముందు ప్రతి ఊళ్ళు తిరిగా. సూరత్ ఏంటి, బరోడా, బరోచి ఏంటి, అహ్మదాబాద్లు ఏంటి, ఒక్కటి కాదండి నేను తిరగనేరు కచ్చి కాదాగా. అక్కడ విలేజెస్లోకి వెళ్ళినా కానీ బంగారం వంటి రోడ్లు, ఫ్యాక్టరీస్ అండి. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్లో వనరులు ఇవ్వా? అక్కడ పనిచేసేది మనోళ్ళేనండి. అక్కడ ఫ్యాక్టరీస్లో బట్టల ఆటలు అక్కడ ఇక్కడ చేసేదంతా మన శ్రీకాకుళం వాళ్ళు, మనోళ్ళు, మన విజయనగరం లేదు, మన ఇక్కడోళ్ళండి, కృష్ణా గుంటూరు ఇక్కడోళ్ళండి వెళ్ళి చేసేది. అన్ని వనరులు ఉన్నటువంటి ఇక్కడ మనకు మాత్రం ఫ్యాక్టరీలు రావండి. మేక్ ఇన్ గుజరాత్ చేసాడండి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారును మరి మన చంద్రబాబు గారు ఎందుకు ఆలోచించరండి? ఆలోచించాలి కదండి. ఇవాళ మీ మీద డిఫెండ్ అయ్యి మోడీ ఉన్నాడండి. మీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు చెప్పట్లేదండి. మీ సపోర్ట్ కావాలండి, లేకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోద్ది. బీహార్కి నిధులు వెళ్తాయి, యూపీకి నిధులు వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎందుకు రావండి? ఆలోచించండి. విభజింపబడ రాష్ట్రం, నేను ఇంత లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారే, అవే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే ఎంత ఆనందపడతారు? అదే ఇంకొక కార్యక్రమానికి డెవలప్ చేస్తే ఎంత ఆనందపడతారు? ఏంటండి మీరు చేసింది? ఆయన డబ్బా ఏమో నువ్వు కొడతాం, నీ డబ్బా ఏమో ఆయన కొడతాం, ఇక మా నాయుడు గారికి ఏమో చాక్లెట్ నోట్లో పెడతాం. పిలిచి మరీ చాక్లెట్ ఇచ్చారు. అదే మేమిద్దరం మేధావులరా, నన్ను ఆయన నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుస్తాం. నువ్వు మాత్రం పిల్లోడివి, మా పక్కనే ఉండు, మాకు సపోర్ట్ చేయి, నీతో పాటు మీ జాతిని కూడా తీసుకురా. సార్, అమరావతి రాజధానికి ఇప్పటికే 35,000 ఎకరాల భూములు తీసుకుంది గవర్నమెంట్. మళ్ళీ భవిష్యత్ ప్రణాళిక కోసం అని చెప్పి 40,000 ఎకరాలు సేకరిస్తుంది. దీన్ని ఎలా స్పందిస్తారు? అది 100% తప్పండి. రైతులు వాళ్ళు తెలుసు, వాళ్ళు అమ్ముకోగలరు. మీరు ముందు డెవలప్ చేయండి. ఆ రైతులు ఇవ్వాల్సిన పనే లేదండి. రైతులు ఇంకా ఎక్కడ తెచ్చిస్తారండి? 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు మీకే ఇచ్చారు. ఎకరం కూడా లేకుండా ప్రభుత్వం మీద ఆధారపడి బతికారు. ఆ ప్రభుత్వం పోయింది చంద్రబాబు గారిది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అలా పెట్టరాని బాధలు పెట్టాడు, తినడానికి లేకుండా అయింది. ప్రభుత్వం తరపున ఇస్తానన్న ఎక్స్గ్రేషియాలు కానీ, కౌలు కానీ, పిల్లల విద్యా విధానంగా, ఆరోగ్యం కానీ ఏవి సక్రమంగా అమలు జరగాల. ఇంతవరకు రాజధాని లేదు. రాజధాని కడతానికే నిధులు లేవు. మళ్ళీ మిగిలిన భూములు కూడా తీసుకుంటానంటే 40,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే, ఆ దొనబండ పక్కన ఉన్నాయి భూములు, ఇదే లేదండి, ఇంకా అవకాడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి భూములు. ఎక్కడ మన అమరావతి అవకాడ, ఆ భూములు ప్రభుత్వ భూములు తీసుకుని మీరు చేసుకోండి. అంతేగాని రైతులు భూములు ఇవ్వడం అనేది, ఇంకా ఇప్పుడు ఇచ్చిన 30,000 మంది పడే బాధలు చూసి ఇంకో రైతు ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఇది తీసుకున్న ఇదే ఇందాక మీరు అన్నట్టు ఏదో బోర్సా అన్నారు చూసారా, వీళ్ళ దగ్గర ఉచితంగా తీసుకుని 3-4 పంటలు పండే పొలాలు మీరు ఎవరికో రూపాయికో 10 రూపాయలకో ఎంతకి ఇచ్చారనేది మీడియా వాళ్ళు మీకు తెలుసు. అవన్నీ మనం మీడియాలో మాట్లాడుకునే కాదు. రైతుల దగ్గర తీసుకుంటాం అనేది తప్పండి. తీసుకున్న భూముల్లో మీరు బిల్డింగులు కట్టించండి. ఆ పక్కన ఉన్న భూములకు ఆల్టర్నేట్గా రేట్ వస్తుంది, వాళ్ళు అమ్ముకోగలుగుతారు. సార్, వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులందరి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈరోజు పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారు కానీ, బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ కోటరిగా ఉంటారో, పార్టీలో ముఖ్య నాయకులు ఉన్నారో, ఆ ముఖ్య నాయకులనే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? శ్రీనివాసరెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, మరి ఇంకో రెడ్డి గారు కానీ, కర్ణాటకలో అరెస్ట్ అయిన ఆయన కానీ, వీళ్ళ మీద అదే కాదండి, కర్ణాటకలో మొన్న ఈఎంపీ గోవిందప్ప గారు కానీ, వీళ్ళందరి మీద వీళ్ళు ఏమన్నా ఇన్నోసెంట్సా, అమాయకులా, అన్ఎడ్యుకేటెడ్సా? నిన్నటిదాకా ఎంత అత్యున్నతమైన పదవులు అనుభవించారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు రేంజ్ కాదు, అవునా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా అదే వైఎస్ ఫ్యామిలీకి ఊడిగం చేస్తున్నవాళ్ళు, వాళ్ళు నమ్మినోళ్ళు, వాళ్ళ రైట్ హ్యాండ్స్. నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే, ఒక ఐఏఎస్ కానీ, ఒక రిటైర్ ఐఏఎస్ని కానీ అరెస్ట్ చేయడం కుదురుద్దా? వితౌట్ ఎఫ్ఐఆర్, వితౌట్ ఎవిడెన్స్, ద ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఫైల్డ్ ఇన్ ద సిబిఐ, ఇన్ ద కోర్ట్, ఇన్ ద
సిఐడి ఆల్సో, పోలీస్ స్టేషన్ ఆల్సో. అవునా కదా? ఎవిడెన్స్ ఈజ్ దేర్. ద పోలీస్ హెస్ ఫైల్డ్ ద కేస్, సిఐడి హెస్ డూ ద ఎంక్వైరీ, దెన్ ద ఎంక్వైరీ. దాని నిమిత్తమే ఇంటికి ఆఫీస్కి పిలిచారు. ఏంటని వాట్ ఈజ్ వాట్ అని అడిగారు. కొన్ని సాక్ష్యాధారాలు దొరికినాయి, దీని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నారు. మేము ఎందుకు అరెస్ట్ చేయకూడదో చెప్పండి అన్నారు. అన్ని అవకాశాలు ఇచ్చారు. అవునా? కోర్టు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం మాకు అభ్యంతరం లేదు అన్న తర్వాతే సుప్రీంకోర్టు, దెన్ ద సిఐడి హ్యాస్ అరెస్టెడ్ టు దట్ బోత్ ఆఫ్ పర్సన్స్ ఆల్సో. ఎంక్వైరీ ఈజ్ దేర్. ఏమవుద్ది? ఎంక్వైరీ చేస్తారు. డబ్బు లేనోడు కేసా? నీది నాది కాదు కదా. వెంటనే ఉరిశిక్ష ఇంకోటో లేదా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యాకి 15 ఏళ్ళు జరిగింది గాలి జనార్దన్ రెడ్డి గారి కానీ ఈ కానీ కేసులు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఏమైనాయి? ఇంకా 10 ఏళ్ళు జరుగుతాయి. అంతేగాని వీటిలో మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం మీద ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సంచలన ఆరోపణ చేశారు. అదనపు డీజీపీ స్థాయి అధికారులు పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతుంది. ఇది ఒక కొత్త విధానానికి నాంది పలుకుతుందని చెప్తారు. దాని ఉదాహరణ పిఎస్ఆర్ ఆంజనేయ గురించి చెప్తారు. ఎలా స్పందిస్తారు ఇది? ఏమంటే ఎవరికైనా కుల ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా కుల ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ కులంలో ఒక రెబల్ అతను 18-20 మందిని షూట్ చేసినటువంటి వాడు, ఎన్కౌంటర్లు చేసి ఎన్నో 18-20 ఫ్యామిలీలు ఏ విధంగా బాధపడినాయో. ఇంటికి సంపాదించే భర్త తాగొచ్చు, రౌడీజం చేయొచ్చు, ఆ విధంగా తీసుకెళ్ళి కాల్పులు జరిగినటువంటి అది ఎంత దారుణం. అది ఎవళ్ళో ఒకళ్ళు ఉసురు తగలదా? లేకపోతే ఎక్కడ జత్వాని, ఎక్కడ బొంబాయి, ఎక్కడ జిందాలు కర్ణాటక, ఈయనకి మెడకు చుట్టుకుంటాం ఏంటి? ఈయన మెడకు చుట్టుకుంటాం ఏంటి? ఆయన ఐపీఎస్ ఐజీ రేంజ్ అండి. అలాంటి ఆయన మీద ఆ విధంగా కేసు కట్టి లోనేశారంటే ఎవిడెన్స్ లేకుండా ఇందాక నేను చెప్పింది ఈయనకి కూడా వర్తిస్తుందండి. ఆయన మీద స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇదే విజయవాడలో ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారో చూసాం. ఇదే వల్లభనేని వంశీ అతని మీద ఏ విధంగా కేసులు ఫైల్ చేసి ఆ రోజున మరి మహిళల విషయంలో అతను ప్రవర్తించిన తీరు అన్నీ తేటతెల్లం ఇదే మీడియాలు చెప్పినాయి ఆ రోజున. ఇవాళ అతను ఎలా ఉత్తముడైపోతాడు? ఐపీఎస్ అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా? కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద శ్రీమతి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారా? బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసి 20 సంవత్సరాలు జైలు వేశారా? పప్పు యాదవ్ ఎక్కడున్నారు? అట్లాగే హర్యానా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? అట్లాగే మన జార్ఖండ్ చూడండి, జార్ఖండ్లో శిబు సోరెన్ చూడండి. నేను ఇవన్నీ ఉదాహరణలు చెప్పాలా? తెలియదా ఈయనకి? జగమెరిగిన బ్రాహ్మణుడవే నువ్వు. ఏదో నీ మాటలు బాగున్నాయి, ఉచ్చారణ బాగుంటుంది, మరో చాగంటి కోటేశ్వరరావు లాగా మాట్లాడుతున్నావులే అనుకుంటే 2 రోజులు 3 అని చెప్తే ఎవరు నమ్ముతారయ్యా? ఉండవల్లి అరుణ్ కుమార్, ఆలోచించు. వాస్తవాలు మాట్లాడు, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడు. అంతేగాని ఇప్పుడు ఆ రోజున నువ్వు ఇదే రామోజీ మీద కేసు పెడితే అందరూ అప్రిషియేట్ చేశారు. జరిగిన అవకతవకలు కనపడినాయి, లీజుకు తీసుకుని ఆక్రమించుకున్నాయి కనపడినాయి, ఎవరెవరికి ఎగ్గర కొట్టింది కనపడింది. నువ్వు ఫైల్ చేసావు, కోర్టు నీ పక్కన ఉంది, జడ్జి నీ పక్కన ఉన్నాడు, నీ కేసు నువ్వు వాదించుకున్నావు. అది నీకు రాష్ట్రంలోనే హీరోయిజంగా నిలిపింది అది అని చెప్పి ఇన్ని కేసుల్లో ఈ ఎవిడెన్స్తో అరెస్ట్ అయిన ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మీ విలువలు మీరు పోగొట్టుకుంటాం తప్ప ఇంకోటి లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పెద్ద ఆయనకి చెప్తున్నాను. సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత రైతులంతా కూడా రోడ్డెక్కడం జరిగింది. కనీసం మద్దతు ధర లేదని చెప్పి ఈ రోజున గుంటూరు పొగాకు రైతులుగా, గుంటూరు మిర్చి కానీ పొగాకు మీద రైతులు కానీ ఇలా అనేక రకాల రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం మద్దతు ధర లేదని చెప్పి. రైతు కనీస మద్దతు ధర లేదు అన్నది వాస్తవం అండి. రైతుల విషయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం జరిగింది. రైతు అనేవాడు బాధపడకూడదండి. రైతు అనేవాడు అదనకు నీరు అడుగుతున్నాడు, మంచి విత్తనాలు అడుగుతున్నాడు, పండించిన పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేస్తావని అడగట్లా. రైతులను కూడా బెగ్గర్ని చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది, ఈ ప్రభుత్వానిది కూడా. ఇంతకుముందు బ్యాంక్ ఆయన వచ్చాడు రాజకుమార్ గారు టమ్కేస్తారేమోనని చెప్పి ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి కట్టేసేవాళ్ళు. ఇవాళ ఎందుకు బాబాయ్ జగన్ వస్తాడు, జగనే కట్టేస్తాడు, కటమాక ఆగని చెప్పి మాట్లాడుతున్నారు ఒకరికొకళ్ళు. సిగ్గు బిడియాలు కూడా వదిలేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మి
మీ పొల్యూషను, మీ అవినీతి, మీ ఆ హామీలు, మీరు కష్టపడి పండించే రైతును కూడా లేజీగా తయారు చేసి కూర్చోబెడుతున్నారు. ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇమ్మన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇమ్మన్నావా? ఆలోచించండి. యువత కానించి మొత్తాన్ని సర్వనాశనం చేసి, అంటే సూపర్ 6లో ఒక భాగం కదా అది నిరుద్యోగ వృత్తి అనేది. అరే ఏ భాగమైనా నేను చెప్పేది అదేనండి. అతనికి కష్టపడటానికి పని కల్పించండి, ఉద్యోగం ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఇంటర్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఎంఏ చదివాడా, ఎంఎస్సి చేశాడా, దాని ప్రకారం పంపండి. ఎక్కడండి పారిశ్రామికీకరణ? ఎక్కడ ఉన్నాయండి ఫ్యాక్టరీలు? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంటే ఏదండి ఎక్స్పోర్ట్ ఏది, ఇంపోర్ట్ ఏది? పరిశ్రమలేయి, ఉప పరిశ్రమలేయి. ఎక్కడో మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ హైదరాబాదులు, బెంగళూరులు, పూనాలు ఎంతకాలం పరిగెత్తాలండి? అక్కడ బిల్డింగులు కట్టాలంటే శ్రీకాకుళం దక్షిణాదిన ఉన్నటువంటి కూలీలు కావాలి, టాపీ మేస్త్రులు కావాలి, అమెరికాలో ఇంకా పైన ఇంకోసాట డాక్టర్లు మనోళ్ళు కావాలి, ఇంజనీర్లు మనోళ్ళు కావాలి, అన్నీ మనోళ్ళు కావాలి. ఇన్ని వనరులుండి ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ రాజకీయ నాయకులు ఎందుకని డెవలప్ చేయలేరండి? ఆలోచించండి. చాలా బాధ అది. రైతులను మాత్రం వాళ్ళ ఉసురు పోసుకోకూడదండి, వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించాలి.